దేవుని వాక్యభాగంలో నుండి 53వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి? 2వ వచనం, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అందరూ నాతో చెప్పండి. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇది ఈరోజు అంశం. మీరు యెషయా గ్రంథం అంతా, ఈ గ్రంథం మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే వచ్చే ముందుగానే ఉదయం కాంతించిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఈ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు గురించి మాట్లాడుతుంది. పాత నిబంధనలో కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చదివితే అవన్నీ కూడా యేసు ప్రభువు గురించి చెప్తున్నారు. మొన్న మణికుమారి గారు వచ్చారు కదా, యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు అని కొంచెం ఎవరు అడిగారు కదా. యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే బిరుదు అని ఒక విషయం చెప్పారు. నేను చాలాసార్లు మీకు కొన్ని చెప్తాను, మీరు పండుగ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చోవాలి, లేగలగడా కూర్చోవాలి. కాబట్టి నన్ను చూడండి. బైబిల్లో ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే పాత నిబంధనలో అభిషక్తుడని వాడబడి, ఏమని? యేసు ప్రభు గురించి ఏమని వాడబడింది? 2వ కీర్తనలో భూరాజులు యెహోవాకును ఆయన 2వ కీర్తన చూడండి. ఎన్నో వచనం? వచనము యెహోవాకును. చాలండి, కూర్చో. వాక్యం వినండి. భూరాజులు యెహోవాకును. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే పాత నిబంధనలు అభిషక్తుడు అనే పేరు ఎవరు పెట్టబడింది? యేసు ప్రభువుకి పెట్టబడింది. అభిషక్తుడు అని పిలువబడ్డాడు ఆయన. మీకు అంటే వచ్చారు పాత నిబంధనలో అభిషక్తుడు అంటే ఎవరు అంటే పాత నిబంధనలు కూడా యేసు ప్రభు ప్రస్తావన ఉంది. ఇక్కడ అతడు ఆయన ఎదుట పెరిగెను అన్నమాట మనకు కనబడుతుంది. అతడు ఎవరు, ఆయన ఎవరు ఇప్పుడు మనకు తెలియదు. అతడు ఎవరు? అతడు ఆయన ఎదుట పెరిగెను అన్నది. మీకు ఏమైనా అర్థమైందా? వచ్చిన అర్థమైందా? 2వ వచనం మళ్ళీ చదవండి. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అంటే అతడు అంటే ఎవరు? ఆయన అంటే అతడైనా ఆయననా? ఓకే, ఇప్పుడు అతడు అన్న ఆయన యేసు ప్రభువు అయితే ఆయన పెరుగున రాయబడాలి అక్కడ. ఉండదు కదా. మీకు మీ చదివిన తెలుగు ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఇక్కడ కూర్చో, బైబిల్ తీసుకో. అలా చేయకుండా చూడాలి. నువ్వు వాక్యం వినండి. మీరేం రా వాక్యం వినండి, అలా చేయకూడదు. ఓకే,
అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అనగా యేసుప్రభువు, ఆయన ఎదుట అంటే యెహోవా ఎదుట. చెప్పండి, అతడంటే ఎవరు? అతడంటే ఎవరు? ఆయన అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకటే. యెహోవా అన్న, యేసుప్రభువు అన్న, పరిశుద్ధాత్మ ముగ్గురు. నేను నా తండ్రి ఏకమయ్యాను. ఈ అధ్యాయం అంతా మీకు రోజుకు ఒక మొక్క చెప్తాను. ఈ 40 రోజులు ఈ అధ్యాయం మీదే ఉంటుంది. రాత్రి ఏం నేర్చుకున్నాం? రాత్రి మన రోగములు పోలే ఒక్కటాన్ని ఉంటుంది. ఆయన మన రోగములు అది అంశం. మీకు ఒకవేళ నేను రికార్డ్ చేస్తున్నాను, అంటే లైవ్ కాదు, ఇది రికార్డింగ్ చేస్తున్నాను. నేను రికార్డింగ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మెసేజెస్ అనేది యూట్యూబ్ ఉంది కాబట్టి అందులో అప్లోడ్ చేసేస్తాను. ఒకవేళ మీకు నైట్ విన్నా, ఒకవేళ మళ్ళా వినాలనిపిస్తే యూట్యూబ్లో ఉంటుంది, ఉదయాన్నే నేను అప్లోడ్ చేస్తాను. వినండి, మళ్ళా వినండి. రాత్రి రోగం ఎందుకు వస్తుందని చాలా విషయాలు చెప్పాను. అసలు రోగాలు ఎందుకు వస్తాయి, ఎన్ని రోగాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు యేసుప్రభువు వారు తండ్రి ఎదుట పెరిగారంట. ఎలా పెరిగారంటే, మీ పిల్లలు ఎక్కడ పెరగాలి చెప్పండి. ఆయన ఎలా పడితే వదిలేసారు కూడా పిల్లల్ని. కొన్ని రోజులకి ఏమవుతారు? ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని సోపు చిరగొడేవాడు. పోనీ అమ్మాయి పెద్ద అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి కాదు, ఎంతసేపు ఉంటుంది. ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగాం మా నాన్నగారు. నేను అడిగితే మా అమ్మాయి ఈ మధ్యలో రాస్కెల్ అంటున్నాను. తండ్రిని ఏమంటుంది? రాస్కెల్. అప్పుడు మా నాన్నగారు మరి ఇంత ముందు వచ్చినప్పుడు మా అమ్మాయి నుండి రాస్కెల్ అని చెప్తుందండి, ఎంత ముద్దుగా ఉందో అన్నారు కదా మీరు. ఒకప్పుడు ఇప్పుడు తిట్టినప్పుడు ముద్దుగా ఉంది, ఇప్పుడు ఎందుకు బాగా పెరిగింది? పెంచే విధానం ఒకప్పుడు మంచుకున్నారు, కొన్నిసార్లు తిట్టారు అనుకోండి, ఎంత బాగా తింటుందో మా అమ్మాయి, ఎంత బాగా తింటుందో మా అబ్బాయి. అది చిన్నవాడే, ఆడికప్పుడు చెప్పలేదు అనుకోండి, ఏమవుతున్నాడు? చాలా మంది పెంచే విధానంలో, నేను ఈ మధ్యకాలంలో టీవీ న్యూస్లో చాలా మంది కుర్రోళ్ళు అమ్మాయిలు పాడు చేసేసి పబ్లిక్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. చాలా మంది పబ్లిక్ పెట్టి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, ఆడ తల్లిదండ్రుల ప్రాబ్లం అండి, కనీసం వదిలేశారండి, గేది కన్నాడు పెళ్లి కన్నాడు కనీసం వదిలేశారండి, వాళ్ళు పెంచడం చేత కాలేదండి. తల్లిదండ్రులు ఎల్లవేళ వెనకాల రాడు, మొక్క ఇవ్వగలని మానే ఇవ్వగలని అంటాడు. ఆయన ఎప్పుడు వంచాలో? యేసు ప్రభువారు ఇక్కడ అతడు ఆయన ఎదుట పెరిగను అనే అంశాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు పెరిగిన రీతి గురించి ఇక్కడ చెప్పాడు. యేసు ప్రభువారు అప్పుడు పుట్టాడా? అప్పుడు యేసు పుట్టాడా? అప్పుడు యేసు పుట్టాడా? మరి ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఆయన? అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మీరు చెప్పింది కరెక్టే. అప్పటికి యేసుప్రభు పట్ల ఆయన మహామహిమలో అక్కడ ఉన్నాడు. ఈయనట 2వ వచనంలో ఏమంటాడు? లేత మొక్క వలెను. లేత మొక్క అంటే దేనికి సాదృశ్యం? ఎండిన భూమి దేనికి సాదృశ్యం? ఈ 2 యేసుప్రభు గురించి ఎందుకు చెప్పబడ్డదంటే, నేను పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన ప్రత్యక్షత ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట ఒక లేత మొక్క వలె నేర్చుకునే తత్వం, ఎండిపోయిన భూమిని చిగురింప చేయటానికి ఎడారిలో ఒక లేత మొక్క పుట్టినప్పుడు ఆ ఎడారికి ఎంత శోభ కలుగుతుందో
యేసు ప్రభువు పుట్టిన ప్రణాళిక అలా ఉండాలని యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని ఎదుట పెరుగుతున్నారు. తెలుస్తాను. హల్లెలూయా. ఎక్కడ? తండ్రి అయిన దేవుని ఎదుట అది పెరుగుతున్నాడు. మీరు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎక్కడైనా మీరు చూడండి, యేసు ప్రభువు లేకుండా ఏమీ లేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు అంటారు. అంటే ప్రతి చోట ఆయన ఉన్నాడు. మీకు చాలాసార్లు చెప్పారు, పాత నిబంధనలలో అబ్రహాము కనిపించిన, మోషే కనిపించిన, యేసు ప్రభువు కనిపించాడు, కానీ యెహోవా అనే పేరు మీద కనిపించాడు. ఈయన ఒక లేత మొక్క, అంటే యవన ప్రాయంలో ఎండిపోయిన భూమిలో మనందరి కొరకు చనిపోతాడని, మనందరి కొరకు బలి అర్పణ చేయాలని దేవుని ప్రణాళికలో పెరుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లల్ని దేవుని ప్రణాళికలో పెంచండి. ఎక్కడ? ఎప్పుడెక్కడ? మీరు ఇప్పటి నుంచి మీ పిల్లలు ఎలా ట్రైన్ చేస్తారో అలా పెరుగుతారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాక్యంలో ట్రైనప్ చేశారు కాబట్టి ఈరోజు వాక్యం నేర్చుకున్నాను. ఈరోజు చాలా మంది సేవకులకు వాక్యం రాదు. అందరికీ వాక్యం వచ్చేస్తుందండి. మీరు స్కూల్కి 10 మంది వెళ్ళారు అనుకోండి, అందరూ బాగా చదివేస్తారా? అందరూ బాగా చదవలేదు. అందరూ ఎంతమంది చదువుతారు? కొంచెం మంది పనులకు వెళ్తారు. చాలా మంది, కొంతమంది తాపి పనులకి సంవత్సరానికి తగ్గిపోయి అయిపోతారు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా. జాన్సన్ ఈ చేసేటప్పుడు నేను అడిగాను, ఆయన నువ్వు ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నాను అడిగాను ఈ పని వర్క్. నేను ఫుల్ జీతం తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు. ఆయన ఫుల్ జీతం తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 3 సంవత్సరాలు కష్టపడితే కానీ ఫుల్ జీతం తీసుకోలేదు. అప్పుడు దాకా 600 అనుకోండి, 300 తీసేసుకుని 300 ఇచ్చేవాడు. అంతేనా? అంతే. అంటే నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఏదైనా సరే పెంచేటప్పుడు, పెరిగేటప్పుడు వాళ్ళకి దేవుని యొక్క వాక్యము నేర్పించాలి. హల్లెలూయా. ఎడారి, నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. రేపు కానీ ఇంటిగా నేను అది మీకు గురించి చెప్తాను. ఎడారి జీవితం అంటే, ఎడారి మనకి ఎడారి తెలియదు, తెలుసా? రాజస్థాన్ ఎప్పుడైనా టీవీలో చూడలేదా? ఎస్కాడారి మీరు ఎంత దూరంలో ఎసకాడదు తప్ప ఏం కనిపిస్తుంది. సపోజ్ మీరు ఇక్కడి నుంచి రాజమండ్రి దూరం ఎడారి అనుకోండి, ఏం లేదు అక్కడ. మీరు నడుచుకుంటే వెళ్తున్నారు, బాటిల్లో వాటర్ అయిపోయింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అలాంటి నీరు లేని ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఎడారి గురించి ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్పాడు. కొన్ని పాములు ఉంటాయి, పాములు వాడికి ఆహారం కావాలి. ఈ పాములు ఏం చేస్తాయి తెలుసా? ఇలా ఉంటాయంట, ఇలా నిలబడి ఉంటాయి ఇసుకలో. ఈ నీడ వస్తుంది కదా, నీడ వస్తుంది. ఆ నీడగా ఉండడానికి కప్పలు వచ్చేస్తాయి. ఆ నీడలో ఉండడానికి అంటే ఆ కప్పలు కూడా దేన్ని కోరుకుంటున్నాయి? అబ్బా నీడ భలే ఉంది అని చెప్పేసి ఆ నీడ దగ్గరకు చాలా ఉంటుంది. పైన ఏముంది? ఆ పాముకి కొన్నిసార్లు ఆ ఇసుకలో కూరుకుపోద్ది, కళ్ళు తప్ప ఏం కనపడదు. దాన్ని అక్కడ ఏముందని వెళ్ళిపోతుంది. కొన్ని జీవులు ఎండ పట్టేస్తుంది తినేస్తాను.
నేను అనుకున్నాను, ఈ పాము ఇంత నీటిని ఎలా గమనిస్తుందంటే దేవుడు ఆయన పెట్టాడు. నీళ్లు లేని ఎడారిలో నీళ్లను కలుగు చేయడానికి యేసు ప్రభావం ఒక లేత మొక్కగా ఆ ఎడారిలోకి వస్తున్నాడు. తెలుసుకోవాలి, ఎడారి జీవితం అంటే మన జీవితమే, లోక జీవితమే ఒక ఎడారి పయనం. లోకంలో ఈ రోజు నుంచి చూడండి, ప్రతి మనిషి జీవితంలో ఎడారి జీవితమే. యేసు ప్రభువు ఎడారి జీవితాన్ని మార్చడానికి ఒక లేత మొక్కగా ఈ విశ్వంలోనికి రావడానికి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన పెరుగుతున్నాడు. ఆయన పెరగడానికి గల కారణం ఏంటంటే, నేను లోకానికి వెళ్ళబోతున్నాను, భూలోకానికి మానవునిగా వెళ్ళబోతున్నాను, నేను అనేక మంది కొరకు చనిపోబోతున్నాను. నేనున్న 33 సంవత్సరాలు కూడా నా జీవితం ఒక సమర్పణ గల జీవితం. సమర్పణతో కూడిన జీవితంతో ఆయన భూలోకానికి వచ్చాడు. పరలోక మహిమను విడిచిపెట్టాడు. ఏంటండి చెప్పండి, మనం దేవుని వెళ్ళిపోగలుగుతున్నాం. దానికి మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు కొంచెం బాధ కలుగుతుంది. ఏం తెలుసా బాధ? మన జనాలు ఉన్నారు, కానీ రావడానికి ఏంటి? మందిరం దగ్గరే, ప్రభువా నీ మందిరానికి తీసుకుని రా, వాళ్ళని తోడుకుని రా అని ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికి ఒక ఆశ ఉంది, అందరూ వస్తే నిండుగా ఉంటుంది, ప్రార్థన కూడా వచ్చేయమంటుందని మీకు ఆశ ఉంది. కానీ తీసుకొచ్చేది అమ్మామి ఎన్నో చెప్తాను. నాకు డాక్టర్ గారు ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ఏం లేదు సార్. డాక్టర్ గారు నాకు చెప్పిన రిస్ట్రిక్షన్స్ ఎక్కువ మాట్లాడకూడదు, నవ్వు తెలియదు, వీట్లేకపోదు. కానీ నా దేవుడి కొరకు నేను వీట్లెక్కినా పర్లేదు, నా దేవుడి కొరకు మాట్లాడినా పర్లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలాగని పెద్ద పెద్ద క్యాకులేషన్ కాదు. ఒకసారి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, బాధ ఉంది. కానీ దేవుని కొరకు మనం ఎప్పుడు వెనక తగ్గకూడదు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు ఎందుకు వెనక తగ్గకూడదంటే, నా బిడ్డ మీద చేపెట్టి వెనక్కి దేవుడు ఏం చేయకూడదు, చూడకూడదు. నీ జీవితం ఇక్కడే ఎంత జరుగుతుంది. వాడు కనపట్టుకుని వెళ్తాడు, ఇలా కనట్టుకొని వెళ్తున్నాడు అనుకోండి. ముందు సైనికుడు వెళ్తూ ఉంటాడు, ఒరే నువ్వు వెళ్ళడానికి తగ్గుతుంటాడు సైనికుడు. వెళ్తున్నప్పుడు ఒక సైనికుడు వెనక్కి జంకాడు అనుకోండి, వెనకాల ఉన్నవాడు కాల్చేస్తాడు. ఎందుకు? ఇప్పుడు ఈ వెళ్ళలేదు కదా, ఈడేం చేశాడు, అందరికీ పిరికి తన భయాన్ని బోధిస్తున్నాడు. దేవుని దగ్గర కూడా ఎలా ఉండాలంటే, మనం దేవుని దగ్గర దేవుడు ఒకసారి మనం ఆ కాడి మీద చేపెట్టిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడకూడదు. యేసు ప్రభువా పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు, ఆ మాట విన్నప్పుడండి దరిద్రత అంటే ఏంటి? ఏమీ లేని స్థితి. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో కులానికి సభ్యులు అంటారు. సభ్యులు వాళ్ళు కూరగాయలు అమ్ముతారు. కులాలు ఎవరు పెట్టాడు అనేది మనం పక్కన పెడితే, కరుణమ్మ గారు నాకు ఆవిడ మన చర్చకొచ్చి, ఏం పేరు? కరుణమ్మ గారు. ఒకరోజు నేను సేవకుడు అయిన తర్వాత
గృహాన్ని దర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సభ్యుల్లో వాళ్ళ కులానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ పాపం అందరిని పిలుస్తుంది, బాబులారా పాస్టర్ గారు వచ్చారు అని వాళ్ళ భాషలో చెప్తుంది. వాళ్ళకి భాష మాట్లాడుతుంది, భాషలో పిలుస్తుంది. ఒరే జీవన్ పాస్టర్ గారు వచ్చారు, జీవనయ్య గారు వచ్చారు అని చెప్పి పిలిచి ఏమంటుందంటే డ్రింక్ అంటారు కదా, డ్రింక్ అప్పుడు 200 డ్రింక్, ఒక డ్రింక్ పెట్టరా అని చెప్పి చెప్తారు. కానీ ఏ పిల్లలు లేరు అక్కడ. అప్పుడు నేను అన్నాను, మా అమ్మ ఏం అవసరం లేదు అన్నాను. అన్న తర్వాత ఆవిడ పోయి దగ్గర కూర్చోండి, అన్నం వండుతుంది. ఏమవుతుంది? అన్నం బాబు వాక్యం చెప్తావు బాబు చెప్తాను. ఆ వాక్యం స్టార్ట్ చేస్తాను, వాక్యం చెప్తూ ఉన్నాను. ఇదో వాడు ఏం చేసిందంటే, బాబు అన్నం ఉంచితే వెళ్తాను బాబు. ఇప్పుడంటే గ్యాస్ పోయారు, ఎప్పుడు పడినా వెలిగించుకోవచ్చు. అప్పుడు అలా ఉండేదా? పొగ పోయారు, ఇంక ముట్టించారంటే అయిపోవాలి. నేను వాక్యం చెప్తున్నా అప్పుడు ఊరుకుంటుంది వింటుంది అని. ఉంచేటప్పుడు ఏం చేసిందంటే కొంచెం గింజి ఒక గ్లాసులో తీసింది, మిగతాది ఆ గింజల దాకా వచ్చేసి ఆ గ్లాస్ కాస్త వస్తుంది, నా కాస్త వస్తుంది. ఆ గ్లాస్ కాస్త వస్తుంది, నా కాస్త వస్తుంది. ఆ తర్వాత పాపం అయిపోయింది, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నామంటే బాబు ఒక్క విషయం అంటే, బాబు మేము పొలానికి ఇది కదా, మా ఇంటి దగ్గర ఎవరు మంచి ఇల్లాగా మీకు తెలుసు, సేవకుడు వస్తే కిన్నెడి చన్నీ లేమని బైబిల్లో ఉంది. డ్రింక్ కోసం నేను తేడా తగ్గించింది, ఎవరు తెచ్చుకోలేరు మీకోసం అని. ఈ గ్లాసులో వేడి గింజ చేశాను, నిమ్మకాయ పిండి ఉప్పి చేస్తాను, తాగుతారా అని. ఏం చేయాలి? అప్పుడు నేను అన్నాను, అమ్మా అయ్యగారండి మీరు తీసుకోండి అని మీరు ఇవ్వాలి తప్ప ఇది తాగుతారా, మాకు ఏ పొలం నీకు ఆ పొలం అని చెప్పాల్సిన పని లేదు అన్నప్పుడు. అయితే ప్రార్థన చేసి తాగడం బాగుంది, ప్రార్థన చేసి తాగండి. తాగితే ఆవిడంతట పరలో వీళ్ళు చెప్తుందట, మా జీవనయ్యగా మా ఇంట్లో మంచిగా అయ్యేది. ఆవిడ ఆదివారం చర్చికి వచ్చి చర్చిలో అదే సాక్ష్యం, ఎవరో మా ఇంటి దగ్గర ఇంతే, ఎవరో మా ఇంటి దగ్గర ఇచ్చేయరు. అప్పుడు ఆవిడకు అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నా జీవితం ఉన్నతంగా దేవుడు చేసేవాడు, దైవజనుడికి గిన్నెడు చండి. అప్పుడు నేను అన్నానమ్మా, దేవుడు సేవ చేయడానికి పంపించాడు తప్ప దేవుడు దరిద్రత అనుభవించాడు. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం. వాళ్ళ ఇళ్ళని కూడా తెలుసా, వాళ్ళ ఇళ్ళని కూడా తెలుసా, చిన్న గుడిసె, చిన్న గుడిసె. నేను అందులో దూరలేను, అందులో నలుగురు ఉంటారు, అంత చిన్న ఇల్లు. ఏదో ఫలాలు అనుకొని వచ్చిన డబ్బులతో జీవనం గడుపుకుంటారు. దుర్భరమైన జీవితం. దరిద్రత అంటే ఏంటో వాళ్ళ జీవితాల్లో నేను చాలాసార్లు చూశాను. యేసు ప్రభువు అలాంటి దరిద్రతను అనుభవించి కూడా మన కొరకు ధనవంతుడైన దేవుడు ఎడారి భూమిని లేత మొక్కవలే చేయడానికి ఈ భూమిని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 41:19 మీరు చదివితే, యెషయా 41:19 ఒక మాట దేవుడు అంటాడు. యెషయా 41:19 ఎండిన నేలను దేవుడు ఎలా చేస్తాడండి? ఎండిన నేలను. హాగరు అరణ్యంలో ఉంది. ఎక్కడ ఉంది? చూచుచున్న దేవుడు అనే పాట మనం అందరం పాటిస్తాం. హాగరు అరణ్యంలో ఉంది. పిల్లడు చచ్చిపోతాడు, పిల్లడు మంచినీళ్ళు ఏడుస్తున్నాడు,
మంచినీళ్ళు కావాలి, ఎండిపోయిన అనుకో వెంటనే అనుకుంటా నేను నా కుమారుడు చనిపోతాను. ఇంకా దేవుని దూత అక్కడికి వచ్చి హాగరు అక్కడికి వెళ్తున్నా, ఆ ఎడారిలో ఆ అరణ్యములో దేవుడు ఒక నీటి బుగ్గను ఆమె దేవుడు వదిలిపెట్టేసి దేవుడు గారు ఎండిన నేల ఎలా చేస్తానండి? ఎండిపోయింది ఏం లేదు అక్కడ. మన మైకల్ నేను రాకుండా నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి. నా పక్కనే కూర్చున్నారు మైకల్. ఇద్దరు ఇంకా డాక్టర్ గారు వస్తారు, వెళ్తాను. ఈలోపు ఒక పాస్టర్ గారు తెగ ఫోన్ చేసేస్తున్నాడు. దేవదానం గారు నాకు ఆయన అక్కడ ఫోన్ ఎత్తి మాట్లాడితే పెద్ద ఇష్యూ. అక్కడ ఫోన్ సైలెంట్ పెట్టండి, ఫోన్ సైలెంట్ పెట్టండి అన్న నర్సు. వెంటనే ఎత్తితే అయ్యా మీ ఫోన్ పే నెంబర్ ఇదేనా కాదా అని అడుగుతున్నారు. ఇదే సార్. అయ్యా మీకు కొన్ని బాగాలేదని విన్నాను, మీకు ఒక 1000 రూపాయలు నేను పంపిస్తాను. సరే అయ్యి కదా. మళ్ళా ఫోన్ చేసింది. అత్తమని ఎక్కడ చెప్తాం? మళ్ళీ రెండోసారి చేసింది. అయ్యా మీకు కొంచెం డబ్బులు పంపించాను చూడండి అయ్యా, పడ్డాయి కదా మాకు చెప్పడతారు మీరు, నేను ఎలాగ హాస్పిటల్లో ఉన్నాను. అయ్యా 2000 వేసారు అయితే వేసారు, భయపడ్డాయి. ఆయన ఎంత వేస్తానన్నాడు చెప్పండి? ఆయన 1000 రూపాయలు అని చెప్పేసి బట్టలు నొక్కేటప్పుడు అనుకున్నాడట, 1000 రూపాయలు పంపిద్దాం, 1000 రూపాయలు పంపిద్దాం అనుకున్నాడట. అనుకుని మాట 1000 రూపాయలు పంపిస్తాం అని చెప్పేసి 2000 కొట్టాడు. ఎంత? 2000 కొట్టాడు. కొట్టి అయ్యా 1000 పంపించాలని మనసు ఆల్రెడీ ఇంకొక 1000 ఎక్స్ట్రా పంపించాను కదా. అయ్యా 2000 వచ్చినాయి కదా. ఆ 2000 పెట్టుకోను. దేవుడు ఎండిన నేలలో, అది దాని అర్థం. ఎండిపోయిన పరిస్థితే కానీ నీటి బొక్కలను పుట్టించేది దేవుడే. హల్లెలూయా. యెషయా 44:3 ఏమంటాడంటే దేవుడు, యెషయా 44:3 తప్పికొని వారి మీద ఎండిన భూమి మీద ఏం కురిపిస్తాడు? పైన అంటాడు దప్పికి ఎక్కడేస్తుంది? చదవండి నేను దప్పికొనిన వారి మీద, నీళ్లను ఎండిన భూమి మీద. అంటే దప్పికొన్న వారికి ఏమి ఇస్తున్నాడు దేవుడు? ఏమి ఇస్తాడు? ఎండిన భూమిలో ఎండిపోయిన ఏం లేదంట. అక్కడ ఏం కొలుగుతుంది? ఇప్పుడు ప్రవాహం పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకైనా లేకపోకగా చేయబడ్డాడు? ఎందుకైనా ఎండిన భూమిలో పుట్టాలి? మానవ జీవితం ఎందుకు వెళ్ళిపోయి తెలుసా? ఏదేదో తోటలో ఆదామును పెట్టి మీరు అన్ని పళ్ళు తినండి అన్నాడు. కానీ ఒక చెట్టు వృక్ష ఫలాలు మీరు తినద్దారు. వాళ్ళు తినదేమని ఏమయ్యారంటే గచ్చ పొదలు ఇలాంటి ముళ్ళతో ఎండి ముంచి, అంటే సమృద్ధిలో నుండి ఎండిపోయిన జీవితానికి వెళ్ళిపోతే ఇప్పుడు యేసు ప్రభు ఎండిపోయిన జీవితంలో నుండి వారిని ప్రవాహ జలములకు తీసుకొని రావడానికి యేసు ప్రభు వారి భూమికి రావడానికి సిద్ధపడచ్చు. తండ్రి అయిన దేవుని ఎదురు పెరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పెరుగుతున్నాడు? ఎండిపోయిన లేత ఈ భూమిని, ఎండిపోయిన దాన్ని బాగు చేయడానికి ఒక లేత మొక్క వలె ఈ లోకానికి రావడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నాకు ఈ మాట ఉదయం చదివినప్పుడు ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా యేసు ప్రభువు నిరాశ కలిగిన జీవితంలో, నిరాశ కలిగిన జీవితంలో
మరణ స్థాయిలో ఉన్న వారి జీవితాల్లో యేసు ప్రభువు ఈ భూమి మీద వచ్చాడు. అందుకే ఎండిన స్థితి మనందరికీ ఉంటుంది. కొన్నిసార్లు ఎండిపోయిన పరిస్థితి, దీన పరిస్థితి. బైబిల్ చాలా విషయాలు ఎండిపోయిన జీవితం నుంచి రాయబడ్డారు. పాపం వాళ్ళు ఎండిపోయిన ఉంటారు, శాపం వాళ్ళు ఎండిపోయిన ఉంటారు. కాబట్టి రాత్రి మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎండిన భూమిలో ఆమె హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభా లేత మొక్కలు ఎండిన భూమిలో ఒక మొలకను తీసుకురావటానికి మీరు వచ్చే దేవాన్ని చెప్పి దేవుడు మనం ఆశతో మన కుటుంబ జీవితాలు ఎండిపోయిన పరిస్థితిని మార్చగలరు. హల్లెలూయా. అట్లీదిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం.